రామ్ నారాయణ్ రామ్. ఈ సృష్టిలో జీవశక్తిలో నివసిస్తున్న శక్తి ప్రతి అణువు, పరమాణువులో కూడా అదే శక్తి ఉంది. ఈ మొత్తం తత్వాన్ని, వస్తువుల యొక్క నిజాయితీని తెలుసుకుని ముందుకు సాగడం మాత్రమే మన పని. ఈ తత్వాన్ని తెలుసుకోవడం, మనలో దాన్ని జాగ్రత్తగా ప్రవృత్తి చేయడం అత్యంత మహత్తరమైన సేవ. ఈ తత్వం పూలు పండ్లుగా పుష్పించి లోపల విస్తరించేటప్పుడు ప్రపంచానికి లోపల ఉన్న శక్తి గురించి చెప్పే సమయానికి ఏ విధమైన సూచన అవసరం లేదు. నైతికత కోసం ప్రతి దారిలో పిలిచే అవసరం లేదు. తత్వం యొక్క అవగాహన వచ్చినప్పుడు దేశభక్తి ఆటోమేటిక్గా మేలుకొస్తుంది. తత్వనీతి అటువంటి నీతి. అందులో ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అది స్వయంచాలకంగా అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్తుంది. దీనితో భేదభావం లేకుండా ఒకతాయి ఏర్పడుతుంది. మనం పిల్లలు, అక్క చెల్లెలు అన్నీ మనకు సంబంధించినవిగా భావిస్తే అలా ప్రతి ఒక్కరిని మనవాలిగా భావించవచ్చు. మనం ఈ విషయాన్ని తెలుసుకుంటే, మనం అందరం ఒకే భూమి పుట్టిన బిడ్డలు అన్నది అర్థం చేసుకుంటే ఆ సమయంలో ఒకతాయి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిలో ఒకే తత్వం పెరుగుదలతో భేదభావం తొలగిపోతుంది. ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినవి చరిత్రలో గొప్ప వ్యక్తులు దీనిని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనివల్ల సత్యం వెలుగులోకి వచ్చిందని, సత్యం ప్రతి ఒక్కరిలో ఉంది. వేద మంత్రం మనలో ఏకం అయింది. దీన్ని తెలుసుకోవాలి, సాధన చేయాలి.